చెడు మూట కట్టుకోవడం జరిగింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు, కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా, వాళ్ళేనా మేము వద్దా అని. పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. తోడొస్తే ఇండస్ట్రీ అసలు సోషల్ మీడియాలో ఇదో పెద్ద ఫైర్ బ్రాండ్. ఈయన రెగ్యులర్గా బాగా యాక్టివ్గా ఉండి ఆయన ఏం డైరెక్ట్గా ఈ రకంగా మాట్లాడు. మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇప్పుడు కాకపోతే కేతిరెడ్డి ఒకరే ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఐ థింక్ చాలా మంది మీడియాలో సోషల్ మీడియాలో కూడా కేతిరెడ్డి కూడా ఓడిపోయాడు, కేతిరెడ్డి కూడా ఓడిపోయాడు ఈ రకంగా. నేను 2-3 సార్లు చర్చల్లో వచ్చాను కదా. ఇక సమస్య ఏంటంటే ఎప్పుడు మీడియాలో అందుబాటులో ఉంటాము, లేదా ఇప్పుడు జనాన్ని కలుసుకోవాలంటే మరి పొద్దున్న లేచినప్పటి నుంచి ఈయన అందరినీ కలుసుకోవడం 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి ఈ చర్చ వచ్చింది. బట్ ఎనీవే కలుసుకోవడం అనేది ఒకటైతే విధానంగా పరంగా ఎలా ఉన్నారో అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఓటమి తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చాలామంది అనుకునేది ఏంటి అంటే జగన్ ఇది అయిన తర్వాత జరిగిన పరిణామాలు వాటి గురించి కొద్ది గొప్ప మాట్లాడతాడు, పార్టీ అంతర్గత పరిస్థితి గురించి కానీ అలాగే పాలనలో దొరికిన తప్పుల గురించి కానీ నేర్చుకోవాలి కదండి. ఎవరో ఒకరు ఒక వ్యక్తి ఒక్కసారిగా ఘోరమైన ఓటమికి గురయ్యాక ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు. అదేం చెప్పకుండా మళ్ళీ అంతకుముందు రికార్డే మళ్ళీ ఇటు తిప్పేసి అదే రికార్డు వినిపించి కొత్తగా వచ్చిన వాళ్ళ మీద వెంటనే పెట్టి మళ్ళీ ఏముంది కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు వస్తాయన్నాడు. నిజంగా కళ్ళు మూసుకోకూడదండి, కళ్ళు తెరుచుకోవాలి. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు ఏముంది, యుగాలు కూడా మారిపోతాయి, దానికి ఏముంది. కళ్ళు ఎవరు మూసుకున్నారు? కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు వచ్చేస్తాయన్నది చాలా పొరపాటు. ఆ మాట పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. అవును, పవన్ అన్నది వేరు. మీరు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి, మనం వెనకబడకూడదు, మనం అలర్ట్గా ఉండాలి అని. ఇక్కడ జగన్ మీద ఈయన చేసే వ్యాఖ్యానం ఏంటి? ఇప్పటికీ కూడా మీరేం నేర్చుకోరా? రెండోది 2 నెలలన్న సమయం మీరా ఒక్క ఆర్థిక సంవత్సరం వాళ్ళ మీకు కూడా నేను ఇందాక అదే చెప్తున్నా. ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఏం చేస్తారు, ఏం చేయలేరు, ప్రజలు ఎలా స్పందిస్తారు, ఇవేమి చూడకుండా డే 2 నుంచి మీరు దాడి చేయడం ప్రారంభిస్తే లేకపోతే అది తప్పు ఇది తప్పు అంటే మీకు ఎలా ఆమోదం వస్తుంది? మూడోది మీకు మీరే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు, బాగానే ఉంది. కానీ మిగతా వాళ్ళని మీరు దానివల్ల వాళ్ళు దగ్గర అవ్వలేదు కానీ వీళ్ళు దూరం అయ్యారేమో ఆలోచించుకోండి అని. ఇక్కడ కేతిరెడ్డి, జగదీష్ ఈయన కాబట్టి అని మనం ఆలోచిస్తే కనుక రెడ్డి వర్గంలో చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే జగన్ను చేసుకోవడం వల్ల మనకు అది వరకు అనుమతులు పోయాయి, మన వ్యాపారాలు మనకు వ్యక్తిగతంగా కానీ మనకు గ్రామ పరంగా కానీ ఏం జరగలేదు. ఆయన 5 ఏళ్ళు పాలించాడు కానీ అని వాళ్ళల్లో వచ్చిన ఒక వ్యతిరేకత వచ్చి ఉండకపోతే, రెడ్లలో అంత వ్యతిరేకత వచ్చి ఉండకపోతే రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోయిన ఒక్కచోట కాదు కదా, తుడిచిపెట్టుకుపోయినట్టుగా ఓడిపోయిన తర్వాత. కాబట్టి మీరు వీళ్ళనేం దగ్గర చేసుకోలేదు కానీ వాళ్ళని దూరం చేసుకున్నారు, అదొక్కసారి చూసుకోండి అని చెప్తున్నాడు. నేను ప్రజల్లో తిరిగాను, ప్రజల్లో ఎలా ఉందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానని ఆయన చెప్పే మాట రీజనబుల్. ఒకటి సమయం ఇవ్వాలి, రెండవది కొంచెం లోపల ఎంతసేపటికి స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య అని మన లోపాలేంటో మనం తెలుసుకోవాలి, ఎంతసేపు అవతల వాళ్ళను తప్పు పట్టడమే కాదు. మూడోది మీరు అందరూ నా వాళ్ళని ఎవరెవరిని దూరం చేసుకున్నారు, అందరూ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మీకు దూరం అయ్యారు. ఇప్పుడు మీరు ఇందా చెప్పిన రాజ్యసభ సభ్యులు లాంటి వాళ్ళు కూడా ఆ కవలో వాళ్ళే కదా. కాబట్టి కేతిరెడ్డి చేస్తుంది ఒక సగటు వైసీపీ నాయకుడు లేదా కొంచెం ఆలోచించి మాజీ మంత్రులు కూడా అదే మాట అంటుంటారు. వాళ్ళు ఈయనకేం కనువిప్పు కలగదు, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎలా అంటారండి. ఒక ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్ను చాలా మాటలు అన్నారు, కరెక్టే. కానీ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఆయన కనీసం 3 ఏళ్ల వరకు టీడీపీ వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడలేదు ఆ మాటకు వస్తే. మీరు 3 నెలలు కూడా ఆగలేకపోతే అది ఆయన మాటలు తప్పకుండా పట్టించుకోవాలి. ఇది ఆయన పర్సనల్ వ్యూ అని కూడా కాదు, ఒక ప్రతిబింబంలాగా ఓ ప్రతిధ్వనిలాగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక్క వాక్యం కూడా ఇంతవరకు నేను జగన్ నుంచి వినలేదు, ఒక్క వాక్యం కూడా. చూసుకుంటాము, ఏం జరిగిందో అర్థం చేసుకుంటాము అని. ఎంతసేపటికి 40% ఓట్లు వచ్చాయి, ఇదిగో ఈ ఓట్లు ఈవీఎంలో ఓడించాయి, ఇదంతా దీనివల్ల ఏం ఉపయోగం లేదండి. మరి ఈయన ప్రత్యర్థులు విమర్శకుల మాట కాకపోయినా అన్న ఎవరి మాట వినడని కనీసం కేతిరెడ్డి మాట అన్న వింటారేమో మనం చూద్దాం. ఎందుకంటే విశ్వాసపాత్రుడు కదా బాగా. ఇంకోటి ఆయన జనంతో ఉన్నాడు కాబట్టి ఉన్నది అనగలుగుతున్నాడు, అది కూడా మనం చెప్పొచ్చు.
ఇంక కేతిరెడ్డి మంచి చెట్లు విమర్శలు అది వేరే సమస్య. సార్ ఏంటి అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు